హాయ్ ఫ్రెండ్స్, శైలి కిచెన్కి స్వాగతం. ఈరోజు ఆలు ఫిట్ అంటారు ఆంధ్రాలో, ఇది ఈ తెలంగాణలో ఆలు ఫ్రై అంటారు. ఈ ఆలు ఫిట్ అనేది ఆలుగడ్డలు ఉడకబెట్టి ఆల్రెడీ ముందే ఆలు ఉడకబెట్టి తీసాను నేను. ఓకే, దీనికి కావాల్సిన ఐటమ్స్: ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఇది కొత్తిమీర. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదండి. అల్లం వెల్లుల్లి ఇలా మొత్తం కచ్చాగా దంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇది ఎలా ప్రిపేర్ చేయాలన్నది చూసుకుందామా. ఓకే, గ్యాస్ ఆన్ చేసుకుంటున్నా. కడాయి పెట్టాను. కడాయి వేడవ్వాలండి బాగా. ఓకే, ఆయిల్ వేసుకుంటున్నా. ఇది చిన్నది స్పూను, అందుకే 5 వేసా. 5 వేస్తే ఇది 2.5 అని అర్థం. దీన్ని ఆంధ్రాలో ఆలు ఫిట్ అంటారండి. నేను మా చిన్నప్పుడు మా పిన్ని, మా అక్క వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాను ఈ కర్రీ అనేది. ఇక్కడ దీన్ని ఆలు ఫ్రై అంటారు. ఓకే, ఒకసారి చూద్దామా. మనకి పోపు ఐటమ్స్ ఎలాగో వేగిపోతాయి కనుక ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందామా. దీనికి ఆనియన్స్ సన్నగా పొడుగుగా కట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇగో. ఓకే, శనగపప్పు వేస్తున్నా, జీలకర్ర వేస్తున్నా, ఎండుమిరపకాయలు, నెక్స్ట్ మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు. ఇవి మొత్తం ఫ్రై అవ్వాలి. చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది. దీన్ని చక్కగా పప్పుచారైనా, సాంబార్, పప్పు చాలా బాగుంటుంది. పచ్చి పులుసులోకి, నెక్స్ట్ టమాటీ రసం, దీంట్లోకి అన్నిట్లోకి కర్రీ బాగుంటుందండి. కొంచెం ఇది వేగనిద్దామా. ఓకే, ఇప్పుడు దీంట్లో ఈ అల్లం వెల్లుల్లి కచ్చాగా దంచుకొని దీంట్లో వేసుకోవాలండి. ఈ ఆయిల్లో ఆనియన్స్ అన్నిటితో ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఈ అల్లం వెల్లుల్లి అనేది. ఓకే, దీంట్లోన ఇప్పుడు పసుపు యాడ్ చేద్దామా. నెక్స్ట్ మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అనేది ఇంకో 1 స్పూనే వేస్తున్నా. నెక్స్ట్ ఇది హాఫ్, అంటే 1.5 వేసాను. నెక్స్ట్ సాల్ట్, ఇది ఫ్రై కాబట్టి సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోండి. 2 స్పూన్లు వేసాను. ఇక హాఫ్ అంటే 2.5 వేసా. నెక్స్ట్ ఇది మనం అల్లం వెల్లుల్లి దంచేసాం కాబట్టి గరం మసాలా అనేది మీకు ఆప్షన్, వేయకపోయినా పర్వాలేదు. జస్ట్ నేనైతే 1 స్పూను, ఇది వీడియో గురుండని ఈ పౌడర్ వేస్తున్నా. మొత్తం ఇలా కలిపేసుకుందామా. ఇలా కలుపుకున్నాక ఓకే, ఇది మొత్తం కారము, పసుపు అంతా ఈ ఆనియన్స్కి ఇలా మొత్తం పట్టేటట్టు కలుపుకున్నాక దీంట్లో ఇప్పుడు
ఈ ఆలు ఉన్నది కదా, ఈ ఆలుకి నేను ఆల్రెడీ బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ సైజు తీసుకున్నా, చిన్న ఈ సైజు. ఇవన్నీ ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేసేద్దామా. యాడ్ చేసుకుని మొత్తం ఈ ఆలుగడ్డ అనేది మొత్తం ఇలా కలిపేసుకుందామా. ఇలా కలిపేసుకొని చూసారా, మొత్తం ఈ మసాలా అనేది ఈ ఆలుగడ్డలకి మొత్తం ఇలా పట్టేటట్టు కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇది మనం హైలో పెట్టొద్దండి. చూడండి, సిమ్ చేసుకున్నాను నేను, సిమ్ చేసుకున్నా. నెక్స్ట్ దీంట్లో మనకి చాలామంది అమ్మా దీన్ని మార్వడి మెంతి అంటారు. ఈ మార్వడి మెంతి కొద్దిగా వేసుకుందామా. ఎక్కువ వేయద్దు, చేదు వస్తుంది కర్రీ అనేది. నెక్స్ట్ కొత్తిమీర అనేది యాడ్ చేద్దామా. ఇగో డైరెక్ట్ ఇక మొత్తం ఇలా కలిపేసుకున్నానండి. ఈ కర్రీ ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కానీ ఈ కర్రీకి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేయొద్దు. అల్లం వెల్లుల్లి అనేది లైట్గా కచ్చగా దంచుకొని వేసుకోండి. దంచి వేస్తేనే ఈ అల్లం వెల్లుల్లి ఈ కర్రీ అనేది మీకు టేస్ట్ అనేది తెలుస్తుంది. ఓకే, ఇది ఇంతేనే ఫ్రెండ్స్, ఇంతకు మించి ఇంకేం లేదు. ఇది మీకు ఏదైనా లిక్విడ్ టైపు పప్పుచారు, సాంబార్ అయినా, రసమైనా, పచ్చిపులుసు అయినా, ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఐటమ్స్లోకి అయితే ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. చపాతీలోకి బాగుంటుంది ఇది. నెక్స్ట్ దోశ చేసుకున్నప్పుడు దోశలో కూడా తినచ్చు, ఇది చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంతేని ఫ్రెండ్స్, ఇంతకు మించి ఇంకేం లేదు దీని ప్రాసెస్ అనేది. ఓకే, మీకు ఈ దీన్ని ఆలు ఫిట్ అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఇది ట్రై చేయండి మీ ఇంట్లో. ఓకేనా, బాయ్.